నాదొక ఛాలెంజ్. వేదికలెక్కి మత నాయకులు జబ్బలు చరుస్తూ మన మతం గొప్పది, మన ఆచారం గొప్పది, మన దేవుడు గొప్పవాడు అని అంటే మీరు గొర్రెల ఊగిపోతూ నిజమే మన మతమే గొప్పది, మన ఆచారమే గొప్పది, మన దేవుడే గొప్పవాడు, ఇతరులు మనుషులు గారు, దేవుడి బిడ్డలు గారు అని చెప్పి అనుకుంటారు కదా. నాదొక ఛాలెంజ్. మీ మత నాయకుడిని, అదే ఆ జబ్బలు చరిచి మీలో ఉద్రేకాన్ని నింపే నాయకుడిని వెళ్ళడగండి, అయ్యా మత నాయకుడా, దైవంతో నేరుగా మాట్లాడే నాయకుడా, నాకు మలబద్ధకపు సమస్య ఉంది, దాన్ని ఇప్పుడే తీర్చేయగలరా దేవుడితో మాట్లాడి అని అడగండి. నిజంగా అప్పటికప్పుడు మిమ్మల్ని మీతో ఆయన మీ నెత్తి మీద చేయబెట్టు, లేదా ఇంకే రకంగా అయినా సరే మీ మలబద్ధకపు సమస్యను తీరుస్తాడా చూడండి ఒకసారి. అది అయ్యే పనినా? మీకు మలబద్ధకం వచ్చింది అని అంటే అదొక ప్రాసెస్. ఎందుకు వచ్చింది, ఎంతకాలం నుంచి ఉంది, ఇవన్నీ రీసెర్చ్ చేసి డాక్టర్ మీకు ఒక ప్రాసెస్ చెప్తాడు, ఒక మెడిసిన్ ఇస్తాడు. దాన్ని ఫాలో అయ్యి ఈ ప్రకృతిని అనుసరించి మీరు తినే విధానం, పడుకునే విధానం, దినచర్యలో మార్పులు, మీరు తింటున్న తిండిలో మార్పులు, ఇవన్నీ జరిగితే తప్ప, ఒక ప్రాసెస్ని ఫాలో అయితే తప్ప మీ మలబద్ధకపు సమస్య తీరదు. అవునా కదా? కానీ గొర్రెల్లాగా మీ మత నాయకుడు వేదికలెక్కి జబ్బచ్చరిస్తే ఇక మీరు కన్నెర్ర చేసి ఇతరులను చిన్న చూపు చూస్తూ అవకాశం దొరికితే వారిని కొట్టో తిట్టో, ఇదిగో కాశ్మీర్లో జరిగింది కదా, పాయింట్ విప్పి చూసి మరి కాల్చి చంపడం అట్లుంది. ప్రేరణ పొందడం, ఒక నాయకుడు, మత నాయకుడు ప్రేరేపించడం ద్వారా తయారైనటువంటి మనుషులు ఆ ప్రేరణ పొందే ఇలా పాయింట్లు ఇప్పి చూసి